పిన్ని అయ్యో అమ్మొచ్చినట్టుందే. వసే దివ్య బయటికి రావే. అమ్మో మనం ఇలా చూసిందంటే చంపేస్తుంది. బయటికి రా. అమ్మొచ్చిందా? అమ్మో పిన్ని అమ్మొచ్చిందా? అమ్మొచ్చింది. అయితే పద 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 దుఃఖం కప్పేసుకుందాం. తొందరగా కప్పేసుకుందాం. కనపడదు అమ్మకి. కొట్టేస్తుంది. అమ్మ చూస్తే కొట్టేస్తుంది. కప్ప దొంగ మహా. వచ్చారా? అమ్మో అటువైపు తిరిగారేంటి? ఏం చేస్తున్నారు మహి? ఇటువైపు తిరగండి. ఎందుకు తిరగాలి? మేం తిరగము. మా మొఖాలు మీకు చూపించము. వాళ్ళని అలా అడిగితే తిరగర్రా. ఐశ్వర్య రాయ్, సనీ లియోన్, ఇలా తిరగండి. రాయా? ఏ రాయి? మీరే పేర్లు పెట్టుకున్నారు కదా. మా పేరు అది కావు. నా పేరు దివ్య. దీని పేరు నవ్య. ఎందుకట్లా దుప్పట్లు కప్పుకున్నారు? తీయండి తీయండి. తీయము. నువ్వు కొడతావమ్మా. అమ్మా? అవును మా అమ్మ. మా మమ్మీ. తీయండి. బెడ్షీట్లు ఎందుకు కప్పుకున్నారు? మా స్కూల్ డ్రెస్ దొరకలేదు. వేసుకుని రెడీ అవ్వకపోతే అమ్మ తిడుతుంది. స్కూల్ డ్రెస్సా? మేము స్కూల్ కి వెళ్ళాలి కదా. ఏమైంది వీళ్ళకు? పేర్లు మార్చుకున్నారేంటి? ఏంటి గెటప్లు? ముందు తీయండి. మమ్మల్ని స్కూల్ కి పంపించొద్దు. మా టీచర్ కొడతారు. డాడీ డాడీ నువ్వైనా మమ్మీతో చెప్పు డాడీ. ముందు మీరు అమ్మ తీసుకొచ్చిన టిఫిన్ చేయండి, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓకే డాడీ. నేనే ఫస్ట్ బ్రష్ చేశాను. అమ్మా అది నా పేస్ట్ తింది, బ్రష్ చేయలేదు. డాడీ డాడీ ఇది అల్లరి చేసింది. ఇది అబద్ధం చెప్తుంది. డ్రెస్ కూడా పాడు చేసింది. నాకు కొత్త డ్రెస్ కావాలి. సైలెన్స్, ఆపండి. ముందు మీరు టిఫిన్ చేయండి. పార్వతి, వాళ్ళకి ఫుడ్ పెట్టు. డాడీ కొడతారు. మాట్లాడుకో. టిఫిన్ తిను. డాడీ నాకు ఐస్ క్రీమ్ ఇస్తావా మరి? ఇస్తాను. ముందు నువ్వు టిఫిన్ చేయి. నాకు 3. అలాగే ఇస్తాను. అది నాకు ఇచ్చేయ్. అందులో చట్నీ లేదు. అది నాది. బాగుంది బాగుంది. సినిబాబు గారు, అమ్మగారికి కోపం రాకుండా చూసుకోవాలా? అలాగే వదినా, వీళ్ళకి అడిగిని తెచ్చేస్తే సరిపోతుంది, అంతేగా. రోజు రోజుకి ఇలా తయారవుతున్నారేంటి? పిచ్చి పట్టినప్పుడే కరెక్ట్ గా మాట్లాడుతున్నారనిపిస్తుంది. అదే తీసుకుంటుంది మొత్తం. వాళ్ళకి ఇంకా ఫుడ్ పెట్టి పార్వతి. సైలెంట్ గా ఉంటాను. భలే ఉండేవమ్మా. చాలా బాగున్నాయి. బాగా ఉండేవమ్మా. కొట్టేస్తా నిన్ను. నా రెడ్ బ్యాగ్ ఎంత బాగుందో. నీకన్నా నాదే బాగుంది. నాదే బాగుంది. నీకు చెత్తలాగా తెలుసా? నవ్య నా పెన్సిల్ కనిపించట్లేదే. దివ్య నా ఎరేజర్ కూడా కనపడట్లేదే. అయ్యో నేను రాయడానికి లేదు, నీకు రాసింది చెరపడానికి లేదు. వదినా, వాళ్ళు పిచ్చి వేషాలు చూస్తున్నారు కదా, మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చి దీపు విమానం మీద మోగిస్తా. కొడతారు హిట్ సిన్బాబు గారు. సిన్బాబు గారు వద్దు. అయ్యో వదిలేరా, వాళ్ళకి మతి స్థిమితం లేదు కదా. ఇప్పుడు జాలేస్తుంది బావా, కానీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే వీళ్ళు చేసిన దుర్మార్గ పనులు ఎన్నో ఉన్నాయి. అవి గుర్తొస్తే బొళ్ళు మండిపోతుంది. చాలి పడకుండా వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అది కావాలి. పిల్లలు కిందకెళ్ళి కూర్చోండి. కూర్చో, కూర్చో కింద. నాది కొట్టేస్తాడు. ఇక్కడ కూర్చో. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఏం చేస్తున్నారు? అసలు ఎవరు మీరు? ట్యూటర్ని, మీ మాస్టర్ని. సారీ సార్,
లెంపలేసుకుంటాం. లెంపలేసుకోవడం కాదు, 3 గుంజీలు తీయండి. గుంజలు తీయాలా? కాళ్ళు నొప్పులు వస్తాయి మాస్టర్. అమ్మో మాస్టర్ ఇంకా ఎక్కువ కొడతాడే. గుంజీలు తీద్దామే. తీయండి తీయండి, లేవండి. చెయ్యివ్వవే. లెగవే, నువ్వు పందిలాగా తయారయ్యా. ఇలా కాదు, ఇలా. అలాగే. అమ్మా, నాన్న, నాన్న, మాస్టారు, మమ్మీ, అమ్మా, మూడైపోయినాయి. 3 అయిపోయినాయా? అయిపోయింది మాస్టారు. ఇంకేం చేయాలి? ఏం నేర్చుకున్నారో చెప్పండి. కూర్చో 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 కూర్చో. సరే ఇప్పుడు చెప్పండి, కూర్చొని. గుడుగుడు గుంజం, గుండె రాగం, పాములు పట్నం, పండే రాగం. చిన్నాన్న గుర్రం చిందులు తొక్కే, పెదనాన్న గుర్రం పెళ్లికి పోయే. తరువాత ఏంటి? నీ గుర్రం నీ గుర్రం పాలు తాగే. టుక్ 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 టుక్. అవ్వ బువ్వ ఎవరికి? అవ్వ నీకు, బువ్వ నాకు. అమ్మ బొమ్మ ఎవరికి? అమ్మ నీకు, బొమ్మ నాకు. అక్క చుక్క మళ్ళీ ఎవరికి? అక్క నీకు, చుక్క నాకు. పాప రూపాయి ఎవరికి? పాప నీకు, రూపాయి నాకు. సార్ ఓకేనా? మీరేమన్నా 1వ తరగతి పిల్లలా? కాదు మాస్టర్, మాది యూకేజీ. యూకేజీయా? బంగారం, వీళ్ళకి ట్యూషన్ చెప్తే నాకు మెంటలు వచ్చేలా ఉంది. మాస్టర్ మాస్టర్, నాకు 1 2 3 వచ్చు. చెప్పు. 1 2 3. అయిపోయింది 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 అయిపోయింది. అయిపోయిందా? ఏయ్, అయిపోయిందంటావేంటి? 4 5 6 మానం కూడా ఉంది కదా, లెక్క పెట్టవే. బంగారం, వీళ్ళకి అంకెలు కూడా రావట్లేదు. పనిష్మెంట్ ఇవ్వాలి. వద్దు మాస్టర్, మేం బాగా చదువుతాం. అమ్మకి చెప్పదు ప్లీజ్. హెడ్ మాస్టర్ వస్తే చంపేస్తారు. సార్ సార్, మేము అన్ని నేర్చుకుంటాం. నేను 10 నిమిషాల్లో మళ్ళీ వస్తాను. ఈ లోపు టేబుల్స్ మొత్తం నేర్చుకోవాలి, సరేనా? నేర్చుకుంటాము. ఏంటో ఇక్కడ కాదు, మీ రూమ్ లోకి వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి నేర్చుకోండి. అమ్మో వెళ్ళండి. అమ్మో, రా దివ్య, మాస్టర్ కొట్టేస్తారు. తొందరగా, ఈ తొందరగా. మాస్టర్ నాకు నచ్చలేదు. వెళ్ళండి వెళ్ళండి. ఎంతసేపు? ఏయ్! అమ్మో, పో, కొడతారు. పద. రే మహి, ఆ, ఎందుకు వాళ్ళని ఏడిపిస్తావు? వాళ్ళు చేసిన పాపాలకు ఇప్పుడు ఇలా పనిష్మెంట్ అనిపిస్తున్నారు. జాలి పడకూడదు. పాపం సినబాబు గారు. ఏం కాదులే, పదండి పదండి. పద. ఒసే దివ్య, మాస్టర్ కి పద్యాలు లెక్కలు గుణితాలు సరిగ్గా చెప్పలేదు కదా. ఇప్పుడు మనకి తొడపాసం పెడతాడా? చేతులకి వాతలు పెడతానన్నాడు కదా, తోలు ఊడిపోతుందేమో. ఏ నవ్య, మాస్టర్ కాల్చక ముందే మనమే చేతులు కాల్చుకుంటే జాలి పడతారే. అవునే, ఉండు స్టవ్ వెలిగిస్తాను. అట్ల కాడ పెడతా, ఆగు. ఎక్కువ వేడి చేయకే దివ్య, కాలిపోతాయి. ఇద్దరం కాల్చుకోవాలి కదా. సరే. ఇప్పుడు ఆపేసానుగా, పట్టుకుందామా? పట్టుకుందాం. జాగ్రత్త దివ్య.
ఒకేసారి అప్పొచ్చని పట్టుకుందామే. రెడీనా? ఆహా, ఆగవే భయం. 1 రెడీ 1 భయం వేస్తుంది. రెడీ 1 2 3. 2 వీక్స్ దేవా యూరప్ లో ఉంటాడు. ఫిక్స్డ్ మీటింగ్స్ అయిపోయాక తను ఎన్ని రోజులు అక్కడ సంతోషంగా ఉండాలనుకుంటాడు ఉండనివ్వండి. ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. వీసా పేపర్స్ పంపిస్తున్నాను. ఓకే బాయ్. అఖిల, పార్వతిని తోడుగా పంపిస్తున్నావు అనుకున్నాను, కానీ 2 వీక్స్ అక్కడ ఉండేలా ప్లాన్ చేస్తున్నావంటే పెద్దబాబు హ్యాపీగా ఉండాలి. తనకి చూపు లేదన్న విషయం మర్చిపోవాలి. పక్కన పార్వతి ఉంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోయే పెదబాబు తన కోసమైనా చూడాలి అనే తపనతో 2 వారాలు గడపాలి. చూపు రావాలి. దట్స్ ఇట్. ఏమైనా తాగుతారా పెద్దబాబు గారు? ఏమొద్దు పార్వతి, నువ్వు నాతోనే ఉండు చాలు. ఇప్పుడు మళ్ళీ ఏ అవతారంలో వస్తారని భయంగా ఉంది ఐష్. నువ్వేం కంగారు పడుకో. ఇంట్లోనే వాళ్ళని డీల్ చేయాలి, లేదంటే స్కూల్ కు వెళ్తామని గొడవ చేస్తారు. నాకు చాక్లెట్ ఇస్తానని ఇవ్వలేదు. నా రిబ్బన్ నాకు ఇచ్చేయ్. నా రిబ్బన్ నాకు ఇచ్చేయ్. కొట్టేస్తా నిన్ను. నా రిబ్బన్ నాకు ఇచ్చేయ్. అదే దివ్య, నా రిబ్బన్ ఇవ్వలే. హాయ్ మమ్. హాయ్ డాడ్. అమ్మా, పెద్దబాబు వీసా పేపర్స్ రెడీ చేయించాను. ఇక్కడ సైన్ చెయ్యి. ఎక్కడమ్మగారు? అక్కడే. ఇక్కడ ఆ. నా రిబ్బన్ ఇచ్చేయ్. నా రిబ్బన్ ఇచ్చేయ్. ఇచ్చేవే, నా రిబ్బన్ ఇవ్వు. వద్దే, ఆగవే. నాది ఇచ్చేయ్. మమ్మీ చూడు, మమ్మీ వస్తాను. నా రిబ్బన్ ఇచ్చేవే. ఇవ్వకపోతే నా చేతిలో చేస్తావే. చిన్నబాబు, ఈ అవతారాలేంటి, వీళ్ళేంటి, ఏం చేస్తున్నారు? దివ్య నవ్యాని వాళ్ళకి వాళ్ళ పేర్లు పెట్టుకు ఇలా అయిపోయారు. యూకేజీ చదివే స్కూల్ పిల్లలాంటి. వాట్? చూడు, బాగున్నాయా? అవునమ్మా, నిద్రపోయి లేచారంటే వాళ్ళు ఇంతకు ముందు ఎలా ఉన్నారో ఏం చేశారో కూడా సరిగ్గా గుర్తుండదు. నీది బాలేదు. అప్పుడు వేరే క్యారెక్టర్స్ ఊహించుకుంటారా? ఊహించుకుంటే గట్టిగా చెప్పి తేలుకునేలా చేయొచ్చు డాడ్, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ లో లీనమైపోతున్నారు. నా రిబ్బన్ నాకు ఇవ్వకపోతే ఈ సంగతి మమ్మీతో చెప్తాను. నాది ఇచ్చేయ్. నా రిబ్బన్ ఇచ్చేవే. నీలంబరి, అమ్మా, వదలవే. నా జుట్టు వదలవే. నిన్ను ఎలా పీకేస్తావు? నీ సంగతి చెప్తాను. హే! ఏం చేస్తానో బుద్ధుందా? ఏం చేస్తున్నారు మీరు? కొట్టుకోండి పెద్ద టీచర్. పెద్ద టీచరా? హెడ్ మాస్టర్ కదా, మాకు తెలుసు. డాడీ ట్యూషన్ మాస్టర్ ఉన్నాడు కదా, మళ్ళీ మేడం ఎందుకు వచ్చింది? నువ్వు చెప్పు మమ్మీ, కొట్టొద్దని చెప్పు మమ్మీ. మమ్మీ డాడీ అంటున్నారేంటి అఖిల? బా, నాకు పిచ్చి పట్టేలా ఉంది. డాడ్, బ్రో పార్వతులను వాళ్ళ అమ్మా నాన్న అనుకుంటున్నారు. ఏడవకండి, అమ్మగారు చూస్తే కోపడతారు. నువ్వు చెప్పావు కదా మమ్మీ, ఊరికే ఉంటానులే. దివ్య, నువ్వు ఆడోకే. నువ్వు కూడా ఏడవకి నవ్య. హాయ్! నా
నా కళ్ళ ముందు ఉండకండి, అవతలకెళ్ళండి. గెట్ అవుట్. పదవి లోపలికి వెళ్దాం. పెద్ద టీచర్ తిడుతుంది. పెద్ద బాబు సైన్ చేయనాన్న. 1 వీక్ కాదు, 2 వీక్స్ అక్కడే ఉండి ఆనందంగా గడిపిరండి. 2 వారాలు అక్కడే బ్రో. బావా మీ సంతోషానికి అవధులు ఉండకూడదు. థ్యాంక్స్ అమ్మా. నువ్వు సంతోషంగా ఉంటే యూరప్ నుంచి వచ్చాక ఆ సంతోషాన్ని ఇక్కడ చూడాలి. అదే మాకు కావాలి. పెద్ద టీచర్ మమ్మల్ని కూడా యూరప్ పంపించండి. మమ్మీ డాడీ దగ్గర మేము కూడా ఉంటాం. మిమ్మల్ని పంపే చోటికి పంపిస్తాం, కొంచెం ఓపికగా ఉండండి. స్కూల్కి వెళ్ళాలా? స్కూల్ కి కాదు, హాస్పిటల్ కి వెళ్ళాలి. ఎందుకు? అక్కడ పోలీసులు ఉంటారు, మాకు భయం. మమ్మీ డాడీ హ్యాపీగా ఉండాలని పెద్ద టీచర్ మమ్మీ డాడీని ఊరికి పంపిస్తున్నారు. మనం జూ పార్క్ పెద్ద టీచర్ మమ్మీ డాడీని బాగా చూసుకుంటున్నందుకు మీకు థ్యాంక్స్. ఏయ్, లోపలికెళ్ళండి. చూసావా అఖిల, వాళ్ళు పూర్తిగా పిచ్చివాళ్ళు అయిపోయారు. వీళ్ళు ఫారెన్ వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంట్లో ప్రమాదం కూడా లేదు. ఈ రోజు వీళ్ళు ఇలా ఉన్నారు, రేపెలా ఉంటారో తెలీదండి. పెద్దబాబు పార్వతి ఫారెన్ వెళ్లడమే మంచిది. నీ ఇష్టం అఖిల. మహి, మామ్. పేపర్స్ మేనేజర్కిచ్చి పంపించు. ఓకే మామ్. పెద్దబాబు గారు పదండి. మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్స్ కి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వండి. ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. సరిగ్గా చదువుకోలేదని ఒకరికొకరు వాతలు పెట్టుకున్నారు. వాళ్ళకు వాళ్ళే పనిష్ చేసుకుంటున్నారా? అవును అంకుల్, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియట్లేదు. వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులైనా మారరు. ట్రీట్మెంట్ చేయకూడదు అంటారా? వాళ్ళకి మంచి బుద్ధి వచ్చేలా చూడండి. వాతలు పడ్డాయి కదా, నొప్పిగా ఉంది. కదా అలాగే ఉంటుంది. ఏయ్, ఇట్రండి. అయ్యో మమ్మీ, పెద్ద టీచర్. దివ్య, వాళ్ళేంటే అంతమంది వచ్చారు? డ్రిల్ మాస్టర్ మమ్మీ, నా చేతులు కాలిపోయాయి. ఇప్పుడు ఆడుకోవడం కూడా కష్టమే. ఇప్పుడు ఆటలు ఏం ఆడించదు, మీరు సైలెంట్ గా ఉండండి. డాడీ డాడీ, నాకు చాక్లెట్ కావాలి. సరే సరే, నేను తర్వాత ఇస్తాను, నువ్వు సైలెంట్ గా ఉండు. ఇవ్వరు. సైలెంట్ గా ఉండు, ఇస్తాను. ఇక్కడ అదేంటి మాస్టర్, ఇదేంటి? ఎక్విప్మెంట్ అమ్మా. నేను చెప్తాను. చూపిస్తావా? అది మ్యూజిక్ సిస్టమ్. పాటలు పెట్టి ఆడిస్తారు. ఫస్ట్ నన్ను. దివ్య, నువ్వే ముందెళ్ళాలి. ఇక్కడ కాదు, రూమ్ లోకి వెళ్తే అక్కడ మ్యూజిక్ ఉంటుంది, అక్కడ డాన్స్ వేయచ్చు. తలుపు చాటున నేను చూడొచ్చా? చూడకూడదు, ఎవరి పాటకు వాళ్ళే వేయాలి. ఒక్క నిమిషం. బావే దొంగదానా, బావే దొంగదానా. దివ్య, పిల్లకి ఇలా రా. పీకేస్తా. అలా చేయొద్దు, ఇలా రా. రమ్మంటుంటే. కోతి, అది మంకీ, ఎప్పుడు మంకీలా చేస్తుంది. లోపల ఉంది, రా. కూర్చో. ఇక్కడ కూర్చోబెట్టండి. కూర్చోబెట్టండి. కట్టండి అమ్మా. ఇదిగో ఇక్కడ కట్టు. షూ, మాట్లాడుతున్నానా? వస్తుంది. నవ్య, జాగ్రత్త. నువ్వు ఐస్ క్రీమ్ తిన్నాక నవ్య వస్తుంది. ఐస్ క్రీమ్ తెస్తావా? అందుకే వెళ్తా. సరే మా నవ్య ఇక్కడ తాళాన్ని తీసుకురండి. టైట్గా నీకు అవ్వగానే సరే, మ్యూజిక్ పెట్టండి, నవ్య వస్తుంది. ఐస్ క్రీమ్ తింటుందిగా.